ఇక్కడ నుంచి రైట్. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి వీడియో అనేది రన్నింగ్లో ఉంటుంది. సో షేర్ టు స్క్రీన్ హోస్ట్. ఓకే దివ్యశ్రీ, హలో దివ్యశ్రీ, హలో దివ్యశ్రీ, హోస్ట్ ఇయ్యమ్మా, హోస్ట్ ఇటు ఇవ్వు, నేను షేర్ చేసిన తర్వాత ఇస్తాను నీకు. ఇంకైనా వచ్చే వాళ్ళు కూడా ఎవరు కనపడలేదు. ఓకే రైట్ రైట్, షేర్ ఇవ్వు, అప్పుడు క్లారిటీ వచ్చిద్దాం, చూద్దాం హోస్ట్ ఉంటే. ఓకే అమ్మా, రైట్. దెన్ షేర్ స్క్రీన్, స్టార్ట్ నౌ. ఓకే రైట్. ఓకే రైట్. ఇక్కడ చూడండి మీరు, మీకు కన్స్ట్రక్ట్ ఏ క్యాడ్ మోడల్ కనిపిస్తుంది కదా. ఓకే, డిస్ప్లేలో కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ కన్స్ట్రక్ట్ ఏ క్యాడ్ మోడల్. ఇక్కడ ఏంటంటే నిన్న మనం క్లాస్లో ఎస్టర్డే మనం డిస్కస్ చేసుకున్నాం మెథడాలజీ ఆఫ్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ సిస్టమ్స్ అని. సో దాంట్లో మనం చెప్పుకున్న దాంట్లో ఫస్ట్ మెయిన్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే మనకి క్యాడ్ మోడల్. ఓకే, సో ఏదైతే మనం క్యాడ్ మోడల్ చెప్పుకున్నామో దాన్ని ఫస్ట్ ఇక్కడ స్టెప్ బై స్టెప్ నేను ఫస్ట్ చెప్తాను మీకు, వినండి ఒకసారి. ఫస్ట్ ఏం చేయాలంటే కన్స్ట్రక్ట్ ఏ క్యాడ్ మోడల్. ఫస్ట్ ఒక డయాగ్రామ్ అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకొని ఆ ఆబ్జెక్ట్ని ఫస్ట్ మనం క్యాడ్లో డ్రా చేసుకోవాలన్నమాట. అది 2D కానీ 3D కానీ. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసరికి పాయింట్ చూడండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మనకి కన్వర్ట్ ఇట్ టు STL ఫార్మేట్. సో ఇక్కడ STL ఫార్మేట్ ఏంటి అనేది మనకు తెలియాలి. ఓకే, సో STL ఫార్మేట్ మీన్స్ ఏంటంటే స్టాండర్డ్ ట్రయాంగులర్ లాంగ్వేజ్ అంటారు. ఓకే, స్టాండర్డ్ ట్రయాంగులర్ లాంగ్వేజ్ ఫార్మేట్. ఓకే, ఎందుకని సార్ ఇది మనం ఈ ఫార్మేట్లోకి ఎందుకు ఆబ్జెక్ట్ని మార్చుకోవాలని మీరు అడిగితే, దీంట్లో సింపుల్ థింగ్ ఏంటంటే క్యాడ్ మోడల్ అనేది ఒక సాలిడ్ ఆబ్జెక్ట్. యాక్చువల్గా 3Dలో మనం డ్రా చేసినప్పుడు అది ఒక సాలిడ్ ఆబ్జెక్ట్ అనమాట. సో ఆ సాలిడ్ ఆబ్జెక్ట్ అనేది యాజ్ ఈజ్గా మనం ఒక ప్రింటర్లో ప్రింట్ ఇవ్వాలంటే డిఫికల్ట్గా ఉంటుంది. ఓకే, సో ఆ డిఫికల్టీని ఓవర్కమ్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే దీన్ని STL ఫార్మేట్లోకి మారుస్తాం అనమాట. సో ఈ STL ఫార్మేట్ మీన్స్ స్టాండర్డ్ ట్రయాంగులర్ లాంగ్వేజ్. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఏదైనా సరే ఒక ఆబ్జెక్ట్ని మనం 3D ప్రింటింగ్ కనుక చేయాలి అనుకున్నప్పుడు మనకి ఈ STL అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అలాగే నిన్న మీకు చెప్పాను నేను, చిన్న చిన్న ట్రయాంగిల్ షేప్లో కట్ అవుతుంది అని. టెస్లేషన్ స్టెప్ 2 మీకు గుర్తుందో లేదో, స్టెప్ 2లో నేను టెస్లేషన్ అని చెప్పాను. ఆ టెస్లేషన్లో మనం చూసుకున్నట్లయితే చిన్న చిన్న ట్రయాంగులర్ పార్ట్స్ లాగా మనం డివైడ్ చేస్తుంది అనమాట. అలా డివైడ్ చేసే సాఫ్ట్వేర్ ఏంటంటే ఇది STL ఫార్మాట్. ఓకే, సో ఈ STL ఫార్మాట్లో మనం ఆబ్జెక్ట్ అనేది చేసుకుంటాం అనమాట. తర్వాత ఆబ్జెక్ట్ అనేది STL ఫార్మాట్లోకి చేంజ్ అయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే RP మిషన్ ప్రాసెస్. RP మిషన్ ప్రాసెస్ అంటే RP మీన్స్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్. ఓకే, సో ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ మిషన్ ప్రాసెస్ అనమాట. సో ఈ ర్యాపిడ్ ప్రోటోటైప్ మిషన్ ప్రాసెస్లో STL ఫైల్ బై క్రియేటింగ్ స్లైజ్డ్ లేయర్స్ ఆఫ్ మోడల్. చూడండి ఇక్కడ STL ఫైల్ బై క్రియేటింగ్ స్లైజ్డ్ లేయర్స్ ఆఫ్ మోడల్. సో ఈ STL ఫైల్ అనేది ఏం చేస్తుందంటే మనకి లేయర్ థిక్నెస్, అంటే ఒక ఆబ్జెక్ట్ తయారు చేయడానికి లేయర్ థిక్నెస్ ఎంత ఉండాలి, ఆ లేయర్ తర్వాత సెకండ్ లేయర్ ఎప్పుడు ఫామ్ అవ్వాలి, ఆ సెకండ్ లేయర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఆ తర్వాత ఎక్కడ ఫినిష్ అవ్వాలి అనేది కూడా మొత్తం మనకి డేటా మొత్తాన్ని కూడా ఈ STL ఫైల్ ఏదైతే ఉందో ఆ STL ఫైల్ అనేది మనకి క్లియర్గా ఫార్మేట్ చేసి రెడీ చేస్తుంది అనమాట. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఫస్ట్ లేయర్ ఆఫ్ మోడల్ ఈజ్ క్రియేటెడ్. సో ఫస్ట్ లేయర్ ఆఫ్ మోడల్ ఈజ్ క్రియేటెడ్ మీన్స్ మనం ఏదైతే తయారు చేసేసుకొని STL ఫైల్లో కన్వర్ట్ చేసామో ఆ STL ఫైల్లో మనకి ఫస్ట్ లేయర్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ లేయర్ అనేది ఫస్ట్ మనకి ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, మిషన్లో. సో ఏదైతే ఫస్ట్ లేయర్ ప్రింట్ అయిందో ప్రింట్ అయిన ఫస్ట్ లేయర్ మనం ఒకసారి చెక్ చేసుకోవాలి, మనం ఇచ్చిన థిక్నెస్ యాజ్ ఈజ్గా కరెక్ట్గా ఉందా లేదా అనేది. దట్ ఈస్ కమ్ హియర్, మోడల్ ఈజ్ దెన్ లోవర్డ్ బై థిక్నెస్ ఆఫ్ నెక్స్ట్ లేయర్. సో
ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఈ థిక్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎందుకు చాలా ఇంపార్టెంట్ థింగ్ అంటే ఇప్పుడు మెటల్ అనేది మనకి ఒక సాలిడ్ పార్ట్లో ఉన్నది హీట్ అయిపోయి సాలిడిఫికేషన్ స్టేట్లో అంటే పేస్ట్ రూపంలో కన్వర్ట్ అయిపోయి లేయర్ లాగా ఫామ్ అవుతుంది. సో ఈ లేయర్ లాగా ఫామ్ అయిపోయిన ఈ ఏదైతే పేస్ట్ ఉందో అది హీటింగ్ ప్రాసెస్లో ఉంది. అంటే యాక్చువల్గా మనకి వేడి ఎక్కువగా ఉంటుంది. సో అందుకని అది కొంచెం కూల్ అవ్వాలి. అందుకని చెప్పేసేసి ఇక్కడ మిషన్లో వచ్చేసరికి ఏంటంటే కూల్ ప్యాడ్ యూస్ చేస్తారనమాట. ఈ 3D ప్రింటర్లో వచ్చేసరికి ఏంటంటే కూల్ ప్యాడ్ ఒకటి యూస్ చేస్తారు. ఆ కూల్ ప్యాడ్ పైనే మనం లేయర్ ఫామ్ చేస్తాం. ఆ లేయర్ ఫామ్ చేయగానే వెంటనే ఏమవుతుందంటే కూల్ ప్యాడ్ వచ్చేసరికి ఏంటంటే దీంట్లో ఉన్న థర్మల్ హీట్ కండక్టివిటీ ఏదైతే ఉందో ఆ హీట్ కండక్టివిటీని ఆటోమేటిక్గా కూల్ ప్యాడ్ అబ్జర్వ్ చేసేసి మనకి విత్ ఇన్ సెకండ్స్లో అక్కడ ఉన్న పేస్ట్ లాంటి ఆ పదార్థం ప్లాస్టిక్ అవ్వచ్చు, వ్యాక్స్ అవ్వచ్చు, లేదా పేపర్ అవ్వచ్చు, ఎనీథింగ్ ఓకే. అది వచ్చేసి ఏమవుతుందంటే మనకి సాలిడ్ అయిపోతుంది అనమాట. వన్స్ ఫస్ట్ లేయర్ అనేది ఎప్పుడైతే మనకి సాలిడ్ స్టేట్కి మారిపోయిందో అప్పుడు మనం సెకండ్ లేయర్ వేసుకోవడానికి రెడీగా ఉందని అర్థం. అలా కాకుండా ఫస్ట్ లేయర్ కనుక సాలిడ్ కాకుండా సెకండ్ లేయర్ ఫామ్ చేసామనుకోండి ఏమవుతుంది, ఆ ఫస్ట్ లేయర్లో పేస్ట్ లాగా ఉంటుంది. అంటే ఐ మీన్ ఏంటంటే ఇప్పుడు సరిగ్గా గట్టిపడినప్పుడు ఏమవుతుందంటే ఈ లేయర్ వేసినప్పుడు అది ఇది మిక్స్ అయిపోయి మనకి కావాల్సిన యాక్యురేట్ షేప్ అనేది ఏదైతే ఉందో అది తయారవదనమాట. సో అందుకని ఫస్ట్ లేయర్ అయిపోయిన తర్వాత మెటీరియల్ అనేది హార్డ్నెస్ అవుతుంది. సో ఎప్పుడైతే మెటీరియల్ హార్డ్ అయిందో ఆటోమేటిక్గా సెకండ్ లేయర్ అనేది ఫామ్ అవుద్ది. ఇవన్నీ కూడా మాన్యువల్గా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మొత్తం కూడా కంప్యూటర్ సిస్టమ్ మొత్తం చూసుకుంటుంది అనమాట. ఎందుకంటే మనం ఈ STL ఫైల్ ఎప్పుడైతే మనం అప్లోడ్ చేసేసి దాంట్లోకి మనం ఈ డయాగ్రామ్ ఏదైతే ఉందో 3D పిక్చర్ అప్లోడ్ చేసామో ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా సెట్ అయిపోతాయి. ఇక నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ప్రాసెస్ ఈజ్ రిపీటెడ్ అంటిల్ కంప్లీషన్ ఆఫ్ మోడల్. ఇక్కడ చూసినట్లయితే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాయింట్. ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో ఆ పాయింట్స్ అన్నీ కూడా యాజ్ టీజ్గా మన మోడల్ ఏదైతే ఉందో 3D మోడల్ ఆ మోడల్ కంప్లీట్ అయ్యేంత వరకు మనకి ఈ సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే. తర్వాత వచ్చేసరికి ది మోడల్ అండ్ ఎనీ సపోర్ట్స్ ఆర్ రిమూవ్డ్. ఎప్పుడైతే మోడల్ అనేది మనకు రెడీ అయిందో మోడల్ రెడీ కాగానే మనం ఏమన్నా ఆ మోడల్కి సపోర్ట్స్ కనుక ఏమన్నా ఇచ్చుంటే ఆ సపోర్ట్స్ మొత్తం కూడా మనం రిమూవ్ చేయొచ్చు అనమాట. ఓకే. ఆ సపోర్ట్స్ అన్ని రిమూవ్ చేసేసి మనకు కావాల్సిన ఆబ్జెక్ట్ తయారైన ఆబ్జెక్ట్ని బయటికి తీయొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి సర్ఫేస్ ఆఫ్ ది మోడల్ ఈజ్ దెన్ ఫినిష్డ్ అండ్ క్లీన్డ్. ఓకే. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఎప్పుడైతే పార్ట్ అనేది తయారైపోయిందో ఆ పార్ట్ తయారైపోయిన దాన్ని బయటకు తీసేసి క్లీన్ చేసేసుకోవాలన్నమాట. శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఆ ప్రోడక్ట్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు. దీనికి కావాలంటే దానికి మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. దిస్ ఈస్ ద స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇన్ 3D ప్రాసెస్ అనమాట. ఓకే. ఇక దీంట్లో మనం చూసినట్లయితే ఈ ఫస్ట్ స్టెప్ నేను ఏదైతే చెప్పానో క్యాడ్ మోడల్ దాని గురించి ఏమేంటి పాయింట్స్ ఉంటాయి అనేది ఒక్కసారి ఇక్కడ బ్రీఫ్గా చూద్దాం. డెవలప్మెంట్ ఆఫ్ ఏ క్యాడ్ మోడల్ అని చెప్పాం. సో ఈ డెవలప్మెంట్ ఆఫ్ ఏ క్యాడ్ మోడల్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే ద ప్రాసెస్ బిగిన్ విత్ ది జనరేషన్ క్యాడ్ మోడల్ ఆఫ్ ది డిజైర్డ్ ఆబ్జెక్ట్ విచ్ కెన్ బి డన్ బై వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ వేస్. ఇక్కడ చూసుకోండి మనకి ఇక్కడ క్యాడ్ మోడల్ అనేది ఏదైతే తయారు చేద్దాం అనుకుంటున్నామో ఆ తయారు చేయడానికి మనకున్న వేస్ ఇవి. దీంట్లో చూస్తే ఫస్ట్ పాయింట్ ఏంటంటే కన్వర్షన్. ఓకే. కన్వర్షన్ ఆఫ్ అన్ ఎగ్జిస్టింగ్ 2-dimensional డ్రాయింగ్స్. ఓకే. ఏదైనా సరే ఒక 2-dimensional డ్రాయింగ్స్ని మనం వచ్చేసరికి ఏంటంటే ఎగ్జిస్టింగ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇంపోర్టింగ్ స్కాన్డ్ పాయింట్ డేటా ఇంటూ ఏ క్యాడ్ ప్యాకేజ్. ఓకే. లేదు మనకి ఇప్పుడు డ్రాయింగ్ డ్రా చేసే అంత టైం లేదు, లేదంటే డ్రాయింగ్ క్యాడ్లో మనకి తెలియలేదు అనుకున్నప్పుడు ఇక్కడ ఇంకొక బెనిఫిట్ మనకు ఉందండి. అదే ఏంటంటే స్కానర్ ఉంటుందన్నమాట. 3D ప్రింటర్కి మనకి ఏంటంటే స్కానర్ అనే ఆప్షన్ ఉంది. ఇప్పుడు జనరల్గా మీరు చూసుంటారు ఏదైనా ఒక సర్టిఫికేట్ కనుక మనం తీసుకొని జిరాక్స్ తీసుకోవచ్చు లేదా కలర్ స్కాన్ చేయించుకోవచ్చు. కొంతమంది కలర్ స్కాన్ చేసి పెట్టుకుంటారు కదా. ఆ టైప్లో మనం ఏంటంటే ఆ జిరాక్స్ షాప్లోకి వెళ్ళిపోయి మనం ఇచ్చిన డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ని స్కాన్ చేయమని చెప్తా ఉంటాం. స్కాన్ చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్ మనం సేవ్ చేసుకుంటాం. సిమిలర్ ప్రాసెస్ ఇక్కడ కూడా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆబ్జెక్ట్ లేదా మీ ఆబ్జెక్ట్ అనగానే గేర్ అవ్వచ్చు, అది మనకి తయారై ఉండాలి. ఫస్ట్ ఇనిషియల్గా అది మన దగ్గర ఉండాలి ఆబ్జెక్ట్.
ఆబ్జెక్ట్ లేకపోతే కంపల్సరీగా మనం క్యాడ్లో డిజైన్ చేసుకోవాల్సిందే. వన్స్ మీ దగ్గర ఆబ్జెక్ట్ ఉందనుకోండి, దాన్ని డిజైన్ చేసే పని లేదు, జస్ట్ స్కాన్ చేసేసి యాస్టీస్గా ఎంటర్ చేశారంటే మీకు ఏదైతే మీరు స్కాన్ చేశారో ఆ స్కాన్ చేసిన ఆబ్జెక్ట్ అనేది మనకి ప్రింటబుల్ రూపంలో బయటకు వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ప్రింట్ అనగానే మనం జనరల్గా సార్ ఓన్లీ మిషన్ పార్ట్స్ మాత్రమే మనం ప్రింట్ చేయగలమా అని అడిగితే కాదు. ఇక్కడ చాలా పాయింట్స్ ఉన్నాయి. మన చేయి కావాలంటే మన చేతిని ప్రింట్ చేసుకోవచ్చు, లేదా మన బాడీ స్కిన్ ప్రింట్ చేసుకోవచ్చు. అలాగే మన టీత్స్ ఉన్నాయి కదా, మన బాడీలో ఉన్న హార్మోనిక్ పార్ట్స్ ఏవైతే ఆర్గన్స్ ఉన్నాయో ఆర్గన్స్ మొత్తం కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఆ టైప్ ఆఫ్ షేపు, సైజు ఇవన్నీ అక్యురేట్గా మనకు తెలిసిందంటే అందాకెందుకు మన హార్ట్ కూడా మనం ఇక్కడ 3Dలో మనం ప్రింట్ చేయొచ్చు అనమాట. నవ్వే డేస్ ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా ఈ డెంటల్ హాస్పిటల్స్లో మనకు ఎక్కువగా ఈ 3D టెక్నాలజీ అనేది బాగా యూజ్ అవుతుంది. అది ఏంటనేది మనం పోను ముందు తెలుసుకుంటాం. అది మన యూనిట్స్లో ఉంది ఆ టాపిక్ కూడా. ఓకే, అప్లికేషన్స్ ఆఫ్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ అని ఒక యూనిట్ ఉంది మనకి. ఆ యూనిట్కి వచ్చినప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది అనేది. ఓకే, ఇక్కడ మీరు ఇంకా మీకు క్లియర్ ఐడియా కావాలంటే మనం రోబో సినిమా చూసుంటాం. ఈ శంకర్ డైరెక్షన్ రజనీకాంత్ రోబో సినిమా ఉంది కదా, ఆ రోబో సినిమాలో మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో ఫస్ట్ పార్ట్ నాట్ 2.0. ఈ ఫస్ట్ పార్ట్ లో కనుక మనం చూసుకున్నట్లయితే ఈ స్కిన్ ఒకటి తయారు చేస్తారు. రజనీకాంత్ ఒక ఆబ్జెక్ట్ లో నిలబడి స్కాన్ అవుతా ఉంటుంది తన బాడీ మొత్తం స్కాన్ అయిపోయి తన బాడీ షేప్ లో తన స్కిన్ టోన్ లో ఒక పార్ట్ రెడీ అవుతా ఉంటుంది అనమాట, స్కిన్. ఆ స్కిన్ ని తీసుకొచ్చేసి మన మిషన్ ఏదైతే రోబో మిషన్ ఉందో ఆ మిషన్ కి అటాచ్ చేస్తారు. మీకు ఐడియా ఉందో లేదో. సో ఆ టైప్లో అది వచ్చేసరికి ఏంటంటే మొత్తం కూడా 3D ప్రింటింగే. ఆ 3D ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారానే మనకు ఆ విధంగా పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, అంటే సినిమాలో నేను 3D ప్రింటింగ్ వాడారని నేను చెప్పడం లేదు, బట్ ఇట్ కెన్ యూజ్ ఇన్ అవర్ రెగ్యులర్ లైఫ్. ఓకే, ఆ విధంగా మనం యూజ్ చేసి ఏమైనా క్రియేట్ చేయొచ్చు అని మీకు చెప్తున్నాను అనమాట. ఓకే, ఇంకా నెక్స్ట్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ క్రియేటింగ్ ఏ న్యూ పార్ట్ ఇన్ క్యాడ్ ఇన్ వేరియస్ సాలిడ్ మోడలింగ్ ప్యాకేజెస్. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం బిఫోర్ ఇక్కడ డిస్కస్ చేసాం కదా స్కాన్డ్ పార్ట్ అని. ఒకవేళ స్కాన్డ్ అనేది మనం చేయడానికి మన దగ్గర ఆబ్జెక్ట్ అనేది లేదు అంటే ఇక్కడ న్యూ క్రియేషన్. మీరు ఇప్పుడు ఒక కొత్తగా ఒకటి క్రియేట్ చేయాలనుకుంటున్నారు, అది ఇంతవరకు లేదు. ఓకే, ఎక్కడా కూడా ఏ కంపెనీ కానీ ఎవరు కానీ దాన్ని యూజ్ చేయట్లేదు. అటువంటిది ఇప్పుడు 3D ప్రింట్ రూపంలో మనం ఒకటి క్రియేట్ చేయాలి అని మనం అనుకున్నప్పుడు ఇలా మనం క్రియేటింగ్ ఏ న్యూ పార్ట్ ఇన్ క్యాడ్ ఇన్వాల్వ్స్ సాలిడ్ మోల్డింగ్ ప్యాకేజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఆల్టరింగ్ అండ్ ఎగ్జిస్టింగ్ క్యాడ్ మోడల్. ఓకే, ఇప్పుడు ఏదైతే మనం ఎన్ని తయారు చేసిన దానికి ఏమన్నా చేంజెస్ కానీ లేదంటే డిజైన్ మార్చడం, స్పెసిఫికేషన్స్ ఏమైనా చేంజ్ చేయటం ఇటువంటి ఏమైనా ఉన్నాయి అనుకోండి, మీరు చెక్ చేసేసుకొని వాటిని రెక్టిఫై చేసేసి దీన్ని వచ్చేసరికి ఏంటంటే మనం ఎగ్జిస్టింగ్ చేయొచ్చు అనమాట. ఓకే, అంటే STL ఫైల్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే సెకండ్ వన్ జనరేటివ్ ఆఫ్ స్టాండర్డ్ ట్రయాంగులర్ లాంగ్వేజ్ STL బ్రాకెట్లో ఉంది చూడండి, STL ఫైల్ దట్ ఈస్ కాల్డ్ స్టాండర్డ్ ట్రయాంగులేషన్ లాంగ్వేజ్. సో ఇక్కడ ఇప్పుడు ఈ లాంగ్వేజ్ లోకి మనం కన్వర్ట్ చేస్తామని ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి, ఈ పిక్చర్ కనుక మీకు చూస్తే మీకు క్లారిటీ ఐడియా వస్తుంది. టెస్లేషన్ డిఫెక్ట్స్ ఇక్కడ చూడండి, ట్రయాంగులర్ షేప్ లో ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను నేను. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఏ పాయింట్ బి పాయింట్ అనేది పాయింట్స్ ఆఫ్ వర్టెక్స్. ఇక్కడ వచ్చేసరికి V1 V2 V3 ఈజ్ ద ట్రయాంగులర్ షేప్. మన ఆబ్జెక్ట్ ఏదైతే తీసుకున్నాం ఆబ్జెక్ట్ యొక్క ట్రయాంగులర్ షేప్ అనమాట. ఓకే, before going this we see here the developed 3D CAD model is tessellated and converted into STL files. Okay, the developed 3D CAD model is tessellated and converted into STL files that are required for RP process. ఇక్కడ STL files లో కన్వర్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అది మనకి RP systems కి చాలా ప్రాసెస్ కి మనకి రన్ అవటం కోసం ముఖ్యమైనదన్నమాట. ఇక్కడ చూసినట్లయితే టెస్లేషన్ ఈజ్ పీస్ వైజ్ అప్రాక్సిమేషన్ ఆఫ్ సర్ఫేసెస్. ఇక్కడ చూడండి మీకు క్లియర్ గా ఐడెంటిఫై అవుతుంది. టెస్లేషన్ ఈజ్ పీస్ వైజ్ అప్రాక్సిమేషన్ ఆఫ్ సర్ఫేసెస్ ఆఫ్ 3D మోడల్ యూజింగ్ సిరీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. చూసారా, సిరీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఇక్కడ ట్రయాంగులర్ షేప్ లో మనం ఏదైతే అనుకున్నామో వాటిని చిన్న చిన్న పార్టికల్స్ గా పీసెస్ వైజ్ గా మనము
ఇచ్చేస్తాం అనమాట. ఇక్కడ డిఫెక్ట్స్ చూడండి, ఇక్కడ డిఫెక్ట్స్ ఏమన్నా ఉన్నాయి అనేది ఇక్కడ పాయింట్స్ ఇచ్చాను చూడండి మీకు. పాయింట్ ఏ ఈజ్ ఆన్ ది face point pset, this is called pset. Point B is on the surface line AB. Here see this A to B చూసుకోండి ఒకసారి. AB is normal to the pset V1 V2 and V3. ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాలిక్యులేషన్ పార్ట్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు కోర్డల్ ఎర్రర్. ఇక్కడ ఏదైతే డిఫ్లెక్షన్ వచ్చిందో దిస్ డిఫ్లెక్షన్ యూ కెన్ ఫైండ్ అవుట్ లైక్ కోర్డల్ ఎర్రర్, దట్ ఈస్ కాల్డ్ మినిమం పీసెట్ డిఫేషన్. ఓకే, ఈ పీసెట్ డీవియేషన్ అనేది కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. STL ఫైల్లో చెక్ చేసేసుకున్నటువంటి డీవియేషన్స్ ఏమైనా ఉన్నా కూడా వాటిని కూడా మనం రెక్టిఫికేషన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఓకే రైట్. అండ్ దెన్ నెక్స్ట్ వి గో ఫర్ హియర్ స్లైసింగ్ ది STL ఫైల్. ఇప్పుడు స్లైసింగ్ ది STL ఫైల్ స్లైస్ చేద్దాం. స్లైస్ మీన్స్ ఇక్కడ చెప్పే కదా మీకు నిన్న లేయర్ బై లేయర్. ఇక్కడ చూడండి 4 types ఆఫ్ ఫ్యాబ్రికేషన్ డైరెక్షన్ ఇస్ దిస్. 4 types లో మీకు చూపించాను ఇక్కడ. దిస్ ఇస్ కాల్డ్ స్క్వేర్. స్క్వేర్ లో చూసారు ఇదిగో ఇక్కడ లైన్స్ ఫామ్ అయింది కదా, ఆ విధంగా అవుతుంది. దిస్ ఇస్ కైట్ షేప్ అండ్ దిస్ ఇస్ రెగ్యులర్ స్క్వేర్. సో ఈ స్క్వేర్ లో కూడా చూస్తే మనకి పార్ట్ అనేది లేయర్ బై లేయర్ ఈ విధంగా ఫామ్ అయింది. అండ్ దెన్ హియర్ సర్ఫేస్ బౌండరీ ఆఫ్ CAD మోడల్, రియల్ సర్ఫేస్ బౌండరీ ఆఫ్ LM పార్ట్. సో ఇక్కడ చూడండి ఈ విధంగా దిస్ ఇస్ హారిజంటల్ డైరెక్షన్ అండ్ దిస్ ఇస్ వర్టికల్ డైరెక్షన్. ఈ విధంగా మనకి లేయర్ బై లేయర్ అనేది ఫామ్ అవుతా ఉంటుంది అనమాట నీట్ గా. ఓకే, సో ఇక్కడ స్లైసింగ్ ది STL ఫైల్ చూసినట్లయితే స్లైసింగ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద క్రియేటింగ్ కాంటూర్స్ ఆఫ్ సెక్షన్స్ ఆఫ్ ది జామెట్రీ at various height in the multiples of layer thickness. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే స్లైస్ అనేది ఏంటంటే మనం ఏదైతే క్రియేటింగ్ చేయాలనుకుంటున్నామో ఆ క్రియేటింగ్ చేయాలనుకున్న ఆబ్జెక్ట్కి లేయర్ థిక్నెస్ ఎంత ఉండాలి ఏమిటి అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఇన్ ది మల్టిపుల్స్ ఆఫ్ లేయర్ థిక్నెస్ అంటే చాలా లేయర్స్, బై లేయర్ ఒక్కొక్క లేయర్కి డిఫరెన్స్ కావాలన్నా చూసుకోవచ్చు, లేదా ఒకే లేయర్ ఆఫ్ థిక్నెస్ లో మనం పార్ట్ అంతా కూడా తయారు చేయొచ్చు అనమాట. ఓకే, అండ్ నౌ హియర్ ద పార్ట్ ఓరియంటేషన్ విల్ బి షోయింగ్ కన్సిడరబుల్ ఎఫెక్ట్ ఆన్ ది సర్ఫేస్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. ఓకే, ఇది ఈ ఫిగర్ లో మనం చూడొచ్చు దాని యొక్క ఓరియంటేషన్ ఆఫ్ కన్సిడరేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది. ఓకే, దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ సేవ్డ్ ఇన్ స్టాండర్డ్ ఫార్మాట్స్ లైక్ SLC ఆర్ CLI, కామన్ లేయర్ ఇంటర్ఫేస్ ఎక్సెట్రా. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి 2 ఫార్మాట్స్ లో మనకి సేవ్ అవుతూ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే SLC, లేదా నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే CLI. ఓకే, సో ఈ విధంగా మనకి ఈ ఫార్మాట్స్ అనేవి మనకి సేవ్ అవుతూ ఉంటాయి. అండ్ దెన్ నెక్స్ట్ వి గో ఫర్ C హియర్ సపోర్ట్ స్ట్రక్చర్స్. ఓకే, ఈ సపోర్ట్ స్ట్రక్చర్స్ అండ్ నౌ హియర్ 17 minutes. ఓకే రైట్, ఇది కంప్లీట్ చేసి సపోర్ట్ స్ట్రక్చర్స్ కంప్లీట్ చేసి మనం క్లోజ్ చేద్దాం. యాజ్ ది పార్ట్స్ ఆర్ గోయింగ్ టు బి బిల్ట్ ఇన్ లేయర్స్ అండ్ దేర్ మే బి ఏరియాస్ దట్ కుడ్ ఫ్లోట్ అవే ఆర్ ఆఫ్ ఓవర్ హ్యాంగింగ్ విచ్ కుడ్ డిస్ట్రాట్. అంటే ఏం లేదు, సపోర్ట్స్. ఓకే, ఈ సపోర్ట్ స్ట్రక్చర్స్ ఏంటంటే మనం తయారు చేయాలనుకున్న ఆబ్జెక్ట్ దానికంటే లేయర్ అనేది ఆ ఆబ్జెక్ట్ యొక్క ఎగ్జాక్ట్ డైమెన్షన్స్ దాటిపోకుండా, అలాగే మనకి ఆబ్జెక్ట్ ఏదైతే తయారు చేస్తున్నానో ఆ ఆబ్జెక్ట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ హైట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే సమ్ అమౌంట్ ఆఫ్ డీవియేషన్స్ ఆర్ డిఫ్లెక్షన్స్ ఏర్పడతాయి అనమాట. సో అటువంటివి కూడా ఏర్పడకుండా మనం ఏం చేస్తామంటే స్ట్రక్చర్స్ అంటే సపోర్ట్ స్ట్రక్చర్స్ అనేవి ఫిక్స్ చేసుకుంటాం. ఎప్పుడైతే ఈ సపోర్ట్ స్ట్రక్చర్స్ ఫిక్స్ చేసామో ఆటోమేటిక్గా మనం తయారు చేయబోయే ఆబ్జెక్ట్ మొత్తం కూడా సపోర్ట్ స్ట్రక్చర్లోనే యాజ్ ఈజ్గా నీట్గా తయారైపోతుంది అనమాట. ఓకే, దిస్ ఈస్ ద process. We are going in next class, we will know about manufacturing, post processing and history. Okay, right. So ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు అడగొచ్చు అనమాట మీరు. ఓకే, నౌ I am come out, so I am back to Zoom. ఓకే, ఇప్పుడు అన్మ్యూట్ చేసేసి డౌట్స్ ఏమంటే రేస్ చేయండి అమ్మా. ప్రమీల, ఇప్పుడు కొంతమంది జాయిన్ అవుతున్నారు, వాళ్ళని కూడా చూసుకో. లోకేష్, రంగా, వెంకటేష్, యశ్వంత్ 302. ఓకేనా? ఓకే, వాళ్ళు వెయిటింగ్ రూమ్ లో ఉన్నారు. ఓకే రైట్. ఓకే, ఇప్పుడు చెప్పండి అబ్బాయి, ఏదైనా ప్రాబ్లం ఉందా లేకపోతే కొంచెం పర్లేదా? అంటే నిన్నటి మీద కొంచెం బెటరేనా లేకపోతే ఇంకేమన్నా మాడిఫై చేయాలా మనం?
ఓకే కదా, కొంచెం బెటరే కదా, అంత ఇదిగా లేకుండా. ఒక్క నిమిషం, బ్రేక్ వచ్చొద్ది, ఎందుకంటే ఫోన్ వచ్చింది నాకు. ఫాస్ట్ వెళ్తున్నానా? అంటే సరే సరే, ఓకే తమ్ముడు, ఓకే ఓకే, రేపటి నుంచి మనం స్లోగా వెళ్దాం, నీట్గా వెళ్దాం. అంటే ఆల్రెడీ నేను రిపీట్ చేస్తున్నాను కదా, చాలా సార్లు అదే చెప్తున్నాను, చెప్పిందే. అంటే నేను అనుకునేది ఏంటంటే ఇక టైం లేదే అన్న ఒక టెన్షన్ ఒకటి క్యారీ అవుతుంది తమ్ముడు. ఈ టైం లిమిట్ ఉండటం వల్ల అదొక ప్రాబ్లంగా ఉంది. ఆ? సరే సరే, ఇంకా ఇంకా ఇంకేమన్నా డౌట్స్ ఏమన్నా ఉన్నాయా ఇప్పుడు? ఒకవేళ కనుక మీరు ఇదిగో మళ్ళీ నేను ఇది యూట్యూబ్ లో లింక్ పెట్టేసి పెడతాను మన గ్రూప్ లో, ఒకసారి మళ్ళీ చూసుకోండి. ఒకసారి చూసారనుకో మీకు వాట్సాప్ లో పెట్టింది ఇవి జస్ట్ నేను, వీటి పేరేంటి, స్లైడ్స్ మాత్రం పెట్టా కదా, వీడియో కూడా పెడతాను నేను. స్లైడ్స్ పెట్టా కదా, ఇప్పుడు మన వీడియో ఏదైతే ఇప్పుడు వీడియో ఏదైతే తీసానో అది కూడా మీకు షేర్ చేస్తాను నేను, ఓకేనా? ఇప్పుడు ప్రెసెంట్ ఓకే, ఇది ఆఫ్